ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్షీట్ దాఖలుకు సిట్ అధికారులు సన్నద్ధమయ్యారు. ఆగస్టు 15లోగా ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాజకీయ నాయకుల పేర్లు జోడించడంపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ముగ్గురు నాయకుల పేర్లు జోడించాలా లేదా అనే దానిపై న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డుపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటివరకు 600 మందిని విచారించిన అధికారులు వారి వాంగ్మూలాలతో ఛార్జ్షీట్ వేయనున్నారు. టెలిఫోన్ యాక్ట్ జోడించి ఛార్జ్షీట్ వేయనుండడం దేశ చరిత్రలో తొలిసారిగా చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును కీలక సూత్రధారిగా గుర్తించారు. రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లను ప్రభాకర్ రావు టీం ట్యాపింగ్ చేసినట్లు కనుగొన్నారు. గత సాధారణ ఎన్నికలతో పాటు బైపోల్ ముందు భారీగా ట్యాపింగ్కు పాల్పడినట్లు నిర్ధారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్షీట్ దాఖలుకు సిట్ అధికారులు సన్నద్ధమయ్యారు. ఆగస్టు 15లోగా ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాజకీయ నాయకుల పేర్లు జోడించడంపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ముగ్గురు నాయకుల పేర్లు జోడించాలా లేదా అనే దానిపై న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డుపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటివరకు 600 మందిని విచారించిన అధికారులు వారి వాంగ్మూలాలతో ఛార్జ్షీట్ వేయనున్నారు. టెలిఫోన్ యాక్ట్ జోడించి ఛార్జ్షీట్ వేయనుండడం దేశ చరిత్రలో తొలిసారిగా చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును కీలక సూత్రధారిగా గుర్తించారు. రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లను ప్రభాకర్ రావు టీం ట్యాపింగ్ చేసినట్లు కనుగొన్నారు. గత సాధారణ ఎన్నికలతో పాటు బైపోల్ ముందు భారీగా ట్యాపింగ్కు పాల్పడినట్లు నిర్ధారించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆగస్టు 15లోగా పూర్తిస్థాయి ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు. అయితే ఇందులో ముగ్గురు రాజకీయ నాయకుల పేర్లు జోడించాలా లేదా అనే దాని మీద న్యాయశాఖకు సంబంధించిన సలహాలు తీసుకుంటారు. ఎందుకంటే ఒకవేళ ఆ ముగ్గురు రాజకీయ నాయకుల పేర్లు జోడిస్తే ఆ మేరకు ఉండే లీగల్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు పేర్లు ఎలా జోడించాలి, ఏ విధంగా జోడించాలి, ఎలా తీసుకోవాలి అనే దాని మీద ఇప్పుడు న్యాయశాఖకు సంబంధించిన సలహాలు తీసుకుంటారు. అయితే అది ఫైనల్ అయిన తర్వాత వెంటనే ఆగస్టు 15లోగా పూర్తి స్థాయి ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని పోలీసు అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికీ 600 మంది నుంచి దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ 600 మంది నుంచి రికార్డ్ చేసిన స్టేట్మెంట్ తోటి ఒక భారీ స్థాయిలో భారీ ఛార్జ్షీట్ దాఖలు చేయబోతున్నారు. దీంతో పాటుగా టెలిగ్రాఫ్ యాక్ట్ కూడా ఇందులో జోడించబోతున్నారు. ఎందుకంటే టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది అత్యంత కఠినమైంది. ఈ యాక్ట్ను కూడా ఇందులో జోడించబోతున్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తంగా చూసినట్లయితే అసలు కీలక సూత్రధారి ప్రభాకర్ రావు అని చెప్పి కూడా అందులో చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో ప్రభాకర్ రావే మొత్తంగా ఫోన్ ట్యాపింగ్కి సూత్రధారిగా ఉన్నాడు. అతనే అన్ని వ్యవహారాల్లో సూత్రధారిగా ఉన్నాడు. అన్ని వ్యవహారాలన్నీ ముందు నడిపించాడు. అతను ఒక ప్రత్యేకమైన టీంను పెట్టుకొని రాజకీయ నాయకులు, ప్రముఖులు, సినిమా ప్రముఖులు, జర్నలిస్టు, జడ్జిలు ఇలా ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లుగా బయటపడింది. దీంతో పాటు చూస్తే అప్పటి సాధారణ ఎన్నికలతో పాటుగా గతంలో జరిగిన ఉప ఎన్నికల సందర్భంలో పెద్ద ఎత్తున అప్పటి ప్రతిపక్ష నాయకులతో పాటు జర్నలిస్టు, రాజకీయ నాయకులతో పాటుగా అటు కొంతమంది వ్యాపారవేత్తలు, సినీ సంబంధించిన ప్రముఖుల ఫోన్లను కూడా ట్యాప్ చేయడం జరిగింది. అయితే ఎవరైతే అప్పుడు ప్రతిపక్ష నాయకులకి ఆర్థిక సాయం చేస్తున్నారో వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసి ఆ మేరకు పెద్ద ఎత్తున ఒక క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ పాల్పడ్డట్టుగా అధికారులు అయితే గుర్తించారు. అయితే ప్రభాకర్ రావు ఇందులో కీలక సూత్రధారి. దీంట్లో ప్రభాకర్ రావుకు సంబంధించి కిట్ ప్రోకో జరిగింది అనే ఒక వ్యవహారాన్ని ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఎందుకంటే అతని పోస్టింగే ఓఎస్డీ పోస్టింగ్ అనేది పూర్తిగా అక్రమము. ఆ ఓఎస్డీ పోస్టింగ్ తీసుకున్న తర్వాత అతను పూర్తి స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డాడు, ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డాడు, అవినీతి పాల్పడ్డాడు అనే విషయం కూడా అటు ఆ సిట్ విచారణలో బయటపడింది. అయితే ఇప్పటికైతే 7 నిందితులతో ఒక ఛార్జ్షీట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. అయితే ముగ్గురు రాజకీయ నాయకులకు సంబంధించిన పేర్లు కనుక న్యాయశాఖను కొంత నమోదించిన వెంటనే ఆ మేరకు ముందుకు వెళ్తామని చెప్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆగస్టు 15లోగా ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో రమేష్ వైట్ల, ఎన్టీవీ.